హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ రైస్ మునగాకుతో రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మునగాకు గురించి కొంచెం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో 300 పైగా వ్యాధులు నయం చేయడంలో దీన్ని మునగాకుని ఔషధంగా వాడతారండి. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ తింటే మాత్రమే వచ్చే విటమిన్ E 10 రెట్లు మునగాకులో అధికంగా ఉంది. కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్లో మునగాకుని వాడతారు. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో ఉన్నాయండి ఔషధ గుణాలు. అలా అద్భుతమైన ఔషధ సంజీవిని అయిన మునగాకుతో మనం రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ మునగాకు రైస్కి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, తగినన్ని ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని అందులోకి మనం శుభ్రంగా కడిగి తీసుకున్న మునగాకును వేసుకోవాలి. మనం ఇది ముందుగా అయితే కొంచెం ఆరబెట్టుకుంటే మునగాకు అనేది ఇంకా తొందరగా వేగుతుందండి. మనం చేసే మసాలా పౌడర్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా మునగాకు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఆకు మగ్గే వరకు వేగనిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఆకు మగ్గే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన మునగాకుని కూడా మనం పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేగించుకున్న పప్పులను వేసి అందులో తగినంత చింతపండు వేసి మనం మొత్తాన్ని కూడా మెత్తగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అందులో వేగించుకున్న మునగాకు, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవైతే మొత్తాన్ని కూడా మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూసారా, మనకి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. మనకి మునగాకు మొత్తం పొడి పొడిలాడుతూ ఆరిపోతే మనకి మునగాకు పౌడర్ అనేది ఇంకా ఫైన్ పౌడర్లా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుని అందులోకి కొంచెం శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి తాలింపుని వేగనివ్వాలి. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి తాలింపు మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపులో చిటికెడు పసుపు, ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయలను సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోకి పచ్చి బఠానీ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మనకు ఆ బఠానీ ఉడికే వరకు కూడా వేగనివ్వాలి. మనకి ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకుని కలుపుతూ వేగనివ్వాలి. మనకు ఆ బఠానీ కొంచెం ఉడకడానికి తొందరగా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే ఆ తడికి బఠానీ అనేది ఉడికిపోతుంది. మనకి ఇది బఠానీ కాయల సీజన్ కాబట్టి ఇది ఫ్రెష్గా దొరుకుతుంది. మనకు ఇది లేకపోతే మనం బఠానీలు ముందర రోజు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని వేసుకోవాలి. ఈ విధంగా మనకి రెండు కూడా దగ్గర పడే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్నాం కదా ఇందాక మునగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అది కూడా వేసుకుని ఇలా మొత్తం మసాలా అంతా కూడా వేసుకుని అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ నచ్చిన వాళ్ళు జీడిపప్పు కానీ వేరుశెనగ గుళ్ళు కానీ ఏదైనా వేసుకోవచ్చండి, ఆప్షనల్.
మనకి బఠానీ కూడా ఈ రైస్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఆగనివ్వాలి. ఇందులోకి తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కలుపుతూ ఒక్క 5 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి. ఆ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టేలా కలిపితే సరిపోతుంది. మనం జనరల్గా ఎప్పుడూ పలావులు, ఫ్రైడ్ రైస్లు చేసుకుంటాం కదండి. ఒక్కసారి ఇలా మునగాకుతో రైస్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇందులోకి చివరిగా మనం వేగించుకున్న నువ్వుపప్పుని ఒక్క 2 స్పూన్ల నువ్వుపప్పు వేసి మొత్తాన్ని కలిపితే చాలు. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీగా మునగాకు రైస్ అనేది రెడీ అవుతుందండి. పిల్లల్లో కూడా కాల్షియం అనేది మునగాకు రైస్ వలన చాలా బాగా పెరుగుతుందండి. ఈ రైస్ కూడా పిల్లలకి నచ్చేలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మునగాకుతో టేస్టీగా కారపొడిని ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశానండి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.